లేడీస్ కలెక్షన్స్ యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మా వద్ద ఉన్న నల్ల పూసలు, లాకెట్ చైన్స్, ఉంగరాలు, నెక్లెస్లు, చోకర్స్, హారాలు, వడ్డానాలు, బ్రాస్లెట్స్, చెంపసరాలు, మాటీలు, పట్టీలు, జడబిళ్లలు, గాజులపై 20% డిస్కౌంట్ సౌకర్యం కలదు. మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును. పంజాబీ టాప్స్, లెగ్గిన్స్, చున్నీలు, ప్లాజా ప్యాంట్లు, లేడీస్ ఇన్నర్స్, రెడీమేడ్ బ్లౌజులు, మగ్గం, కంప్యూటర్ వర్క్, జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించును. కిడ్స్ వేర్ పై 50% డిస్కౌంట్ ఆఫర్ కలదు. సిరి లేడీస్ కలెక్షన్, యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలోని కురిచేడ్ రోడ్లో గల టీడీపీ కార్యాలయం నందు దర్శి నియోజకవర్గ స్థాయి టీడీపీ సమావేశం జరగగా ప్రముఖులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు హాజరు కావటం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 5వ తేదీన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కనిగిరిలో ఎన్నికల శంఖారావ సభ జరుగుతున్నందున అందుకు సంబంధించిన విషయంపై ఆయన ప్రధానంగా ప్రసంగించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ నాయకుడు గోరంట్ల రవికుమార్, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు, దర్శి పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు తదితరులు పాల్గొన్నారు. కనిగిరి 5వ తేదీ బహిరంగ సభ, ఎందుకంటే నవశకం నాంది పలకబోతా ఉంది తెలుగుదేశం జనసేన. తుది బహిరంగ సభ కూడా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రారంభమవుతా ఉంది. 25 పార్లమెంటు నియోజకవర్గాలలో ఈ యొక్క జనవరి మాసంలో పూర్తి చేయాలనేటువంటి ఒక షెడ్యూల్ తోటి చంద్రబాబు గారు ప్రారంభిస్తూ ఉన్నారు. దానికి దర్శికి జన సమీకరణ కోసం ఈరోజు ముఖ్య నేతలతో బాలాజీ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వారి సమక్షంలో ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కనిగిరికి ఎంత మేరకు దర్శి నియోజకవర్గం నుంచి పబ్లిక్ని కార్యకర్తలు తీసుకువెళ్ళాలి, కనిగిరి లక్ష్యకు భయపడి జరగబోయేటువంటి బహిరంగ సభలో దర్శి ఎంత మేరకు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అన్ని మండలాల నుంచి కూడా. ఎందుకంటే ఈరోజు ప్రజలు విసిగి వేసాగి జగన్మోహన్ రెడ్డిని ఎంత త్వరగా ఇంటికి పంపించాలని ఉపిళ్ళు కొడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు. వేలు ఫౌండేషన్ వాళ్ళు కూడా భరించలేమనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హుడు అనేటువంటిది ఆ పార్టీ వాడు కూడా నిర్ణయానికి వచ్చారు. స్వాతంత్రం వచ్చిన తరువాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇంత విసిగి వేసారలేదు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అధికార దుర్వినియోగం కావచ్చు, అధికార మదం కావచ్చు, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దుర్మార్గాలు, అరాచకాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేయబట్టే మిత్రపక్షాలు ఒక్కటే కాదు, ఈరోజు స్వపక్షం వాళ్ళ అధికార పార్టీలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విసిగి వేశారన్నారు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గ పనులు ఎప్పుడు చేయలేదు ఏ ముఖ్యమంత్రి. కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారినేమో ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు 4 కోట్ల మధ్య నిర్బంధించి చంద్రబాబు గారు అప్రతిష్ట పాలు కాదు, జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలయ్యాడు.